హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మోతీచూర్ లడ్డూని బూందీ పట్టకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు శనగపిండిని తీసుకోండి. ఇందులోకి చిటికెడంత ఉప్పును వేసుకోండి. ఇందులోనే చిటికెడంత పసుపును కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని లిక్విడ్గా కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వాటర్ అనేది సరిపోయింది. ఇక్కడ వాటర్ని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని అనేది కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం బ్యాటర్ని లిక్విడ్గా కలుపుకోవాలి. ఇది థిక్గా ఉండకూడదండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గానే ఉండాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బ్యాటర్ వేసుకుంటున్నప్పుడు థిక్గా వేసుకున్నా కూడా ఏం కాదండి, మనకి మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా బ్యాటర్ మొత్తాన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులోకి దీన్ని 1/2 వంతు వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని పల్సులు ఇచ్చుకుంటూ బరకగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనకి మిశ్రమం అనేది ఈ విధంగా పలుకుగా ఉండాలి. చూసారు కదా, మనం ఏ విధంగా ఫ్రై చేసుకున్నా సరే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమం అనేది ఈ విధంగా వస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలినదంతా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1/3 కప్పు వరకు పంచదారని తీసుకోండి. ఇక్కడ 2 కప్పుల శనగపిండికి 1/3 కప్పు పంచదార అనేది సరిపోతుంది. ఇందులో 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని ఈ పంచదారని పూర్తిగా కరగనివ్వండి. ఈ మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి. పంచదార పూర్తిగా కరిగిపోయి ఈ పంచదార అనేది మనకు కొంచెం చేతికి అంటుకున్నట్టు జిగటగా రావాలి. అలా వచ్చేంత వరకు మనం ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడానికి పాకం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. పాకాన్ని ఇలా జిగటగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని, చిటికెడంతా ఫుడ్ కలర్ని వేసుకోండి. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం పాకానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి మిశ్రమం కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇందులో ఎక్కువ నెయ్యి పట్టదండి, నెయ్యి తక్కువే వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఒక 4-5 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే ఈ మిశ్రమం బాగా దగ్గర పడి ఉండలాగా వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కొంచెం వేడి పట్టేంత వరకు పక్కన పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా ప్రిపేర్ చేసి తీసుకోవడమే. ఈ మిశ్రమంలోకి మనం పుచ్చగింజల్ని, వేయించిన జీడిపప్పుని కూడా కలిపి లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాము.
అసలు వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయొచ్చండి. చాలా చక్కగా కుదురుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.